నిజం. మీ ఫాదర్ గారు డెఫినెట్‌గా యాక్ట్ చేస్తారు. మేము ఎవరైనా నమ్ముతాం సార్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. స్టేజ్ కూడా ఎక్కు. దా. Yes, last two నాకైతే questions. అభ్యంతరం లేదు. అలాగే చలాన్ కట్టమన్నట్టు అందరూ తలో చేయేస్తే సినిమా ప్రొడ్యూస్ చేసి చేసేస్తాను, పర్లేదు. తరుణ్ గారు హాయ్ అండి. ఇక్కడ హలో హలో అండి. సో క్రీడాకోలలో మీ కామెడీ టైమింగ్కి దానికి చాలా నవ్వుకున్నాం. సో అలాగా అంటే ఇప్పటికీ కూడా మీమ్ లాంగ్వేజెస్లో కానీ అన్నిట్లో ఆ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ని వాడుతూ ఉంటారు. సో ఇలాగా అంటే ఇది రీమేక్ అయినప్పటికీ కూడా గోదావరి స్లాంగ్లో కావచ్చు అలాంటి టైప్ ఆఫ్ గుర్తుండిపోయే డైలాగ్స్ కానీ అలా మీమ్స్కి సరిపడే కొంచెం ఆ యాటిట్యూడ్స్ కానీ ఏమైనా యాడ్ చేశారా? ఆ ఉన్నాయి, ఫ్లేవర్ చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ దట్ దిస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. కీడాలో చేసిన దానికంటే దీంట్లో చాలా సటిల్, ఒక మేల్ షావనిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా నేను చెప్తే ఆయన టెన్షన్ పడిపోతారేమో కానీ, బట్ ద లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ క్యారెక్టర్స్ దట్ ఐవ్ పోర్ట్రేట్. తప్పకుండా ఇట్ విల్ హిట్ హోమ్, ఎస్పెషలీ పీపుల్ హూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, వాళ్ళ బిజినెస్ అదంతా కూడా ఇట్ విల్ షేర్ యాజ్ మీమ్స్. చాలా చాలా మీమ్ రిలేటెడ్ అది అని షూట్గా డిస్కస్ చేసినప్పుడు ఇదే టాపిక్ వచ్చిందనమాట. కానీ ఆ సినిమా 2019లో రిలీజ్ అయింది. అంటే ఆ టైంలో కూడా ఓటీటీ ప్రెవలెంటే ఉంది యాక్చువల్లీ. ఇంకోటి ఏంది, వీ హ్యాడ్ కోవిడ్ ఆన్ కమింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒకటి ఏంది అంటే, గుడ్ స్టోరీ టెలింగ్ పీపుల్ విల్ వాంట్ టు కమ్ టు ది థియేటర్. ఎందుకంటే సినిమా అనేది ఒక సోషల్ ఎక్స్పీరియన్స్. మనం ఏదో ఇంట్లో కూర్చొని చూద్దామంటే ఇష్టపడము యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంది, ద డేట్ ఇస్ January 23rd కదా. హోప్ఫుల్లీ అంటే మా బెట్ ఏంది అంటే, తప్పకుండా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అండ్ వీ వాంట్ టు వాచ్ సమ్ కంటెంట్ విత్ ఫ్యామిలీస్ కదా. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ కామెడీ అండ్ ఇట్స్ అ సోషల్ ఎక్స్పీరియన్స్ కదా. ఏదో ఇంట్లో కూర్చొని చూస్తే అదంత మజా రాదు. థియేట్రికల్గా ఒక సినిమా ఉంది, పీపుల్ ఆర్ లాఫింగ్, ఒక్కసారి మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిందంటే దాంతో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్న నమ్మకంతో చేసింది అంతే. అయితే రీసెంట్గా మీరు మాట్లాడుతూ ఒక ఈవెంట్లో మంచి ప్రేమికుడు, మీకు తెలిసిన మంచి ప్రేమికుడు గురించి చెప్పమని నేనే అన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా చేశారు. సినిమా చేసిన తర్వాత మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మారిపోయిందా లేదా అలాగే ఉందా? మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏజ్ ఓల్డే అండి. అంటే ఇంకా చెప్పలేను, చెప్తే నాకు ఏమైనా కేసేస్తారు. బట్ ఐ ఫీల్ దట్ ఒకటి టామ్ అండ్ జెర్రీ లాంటి వినూత్నమైన ఒక రిలేషన్షిప్ అన్నదే మ్యారేజ్. అండ్ ఇట్స్ బిన్ పోర్ట్రేట్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎండింగ్ అనేది ఇట్స్ డిబేటబుల్. ఇప్పుడు మలయాళం వర్జన్లో వీ హ్యావ్ అ డిబేట్ కదా, దీంట్లో కూడా ఒక వెరీ యునిక్ డిబేట్ ఉంది. సో నాకు తెలిసి ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. ఈషా గారు, తరుణ్ భాస్కర్ గారిని కొట్టే సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని బ్రహ్మాజీ గారు చెప్పారు ఇందాక. మరి 100% కరెక్ట్ అండి. 100%. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఆడిషన్ తీసుకోలేదనా, లేదంటే ఇంక నెక్స్ట్ ఇవ్వరేమోనన్నా, లేకపోతే ఏంటి? ఓహో! ఓకే. అంత ఇంటెన్షన్ ఏం లేదు.